ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచును గాక. ఈ దినము యొక్క వాగ్దానము, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా, వాగ్దాన వచనము అన్యజనులైనటువంటి దేవుని బిడలగా ఆయనని వెంబడించుచున్న వారిని గురించి చెప్పబడినటువంటి మాటలు. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనములకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికితునని దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలతో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, వెదికిన వారు ఇజ్రాయేలీలు, వెదకని వారము అన్యజనులమైనటువంటి మనము. ఆయన వద్ద విచారణ కూడా చేయనటువంటి వారము మనము. విచారణ చేయని వారికి ఆయన ప్రత్యక్షమయ్యాడు, వెదకని వారికి నేను దొరికి తిని అని ఆయన చలవిస్తున్నాడు. మరొక వాక్యములో అపోస్తుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, మరియు యెషయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమై తినని చెప్పుచున్నాడు. రోమీయులకు రాస్తున్న పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యక్షతను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే అన్యజనులుగా ఉండి క్రీస్తులోనికి పిలువబడినటువంటి మనకు ఈ ప్రత్యక్షత మనకు లభించినది. ఆయన మనకు దొరికి ఉన్నాడు. ఆయన యొద్ద మన విచారణ చేయకపోయినప్పటికీ, ఆయనను మనం వెదకకపోయినప్పటికీ ఆయనే మనల్ని వెదికి ఉన్నాడు. ఆయనే తన దర్శనమునకు మనల్ని రానిచ్చాడు. అయితే అపోస్తుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 30వ వచనం. క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా, నీతి తెలియనటువంటి, నీతిని వెంటాడలేనటువంటి అనుభవం లేనటువంటి అన్యజనమైనటువంటి మనము విశ్వాసం మూలమైనటువంటి ఆ నీతిని మనం పొందుకొని ఉన్నాం. క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు యొక్క రక్షణ ప్రణాళికను యూదులు నిరాకరించిన కారణమును బట్టి అన్యజనులమైనటువంటి మనము ఆయన యొక్క రక్షణ ప్రణాళికను పొందుకోవడానికి వెదకకపోయినప్పటికీ ఆయన ప్రత్యక్షత, ఆయన యొక్క దర్శనమును దేవుడు మనకు దయచేస్తున్నాడు. క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ సమస్యలు ఏపాటివైనా, నీ పరిస్థితులు ఎలాంటివైనా, నీ స్థితిగతులు ఎలాంటివైనా, నువ్వు ఎట్టి బాధలో ఉన్నావో, ఎట్టి భయంకర పరిస్థితుల గుండా నీవు వెళుచున్నావో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నీవు ఆయనను పిలవకపోయినప్పటికీ, నీవు ఆయనని వెదకకపోయినప్పటికీ, నీవు ఆయన దర్శనము పొందకపోయినప్పటికీ పొందే అవకాశాన్ని ఆయన నీకు ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేడే దేవుని వైపు చూడు. ఆయన నీ జీవితంలో చక్కటి దర్శనమును, చక్కటి ప్రత్యక్షతను దేవుడు నీకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ పరిస్థితుల నుంచి విడుదల కలిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఉదయకాల సమయమందు ఆయన విచారణ చేయండి. ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు, మీ పరిస్థితులను మారుస్తాడు, మీకు దర్శనాన్ని ఇస్తాడు, జరగబో వాటిని మీకు చూపించే దేవుడిగా ఉన్నాడు. తప్పక వాగ్దానాన్ని నమ్మి ప్రార్థించండి. దేవుడు మీకు ప్రత్యక్షతనిచ్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, నీ బిడలకు నీ ప్రత్యక్షత, నీ దర్శనమును అనుగ్రహించండి. ఎవరైతే హృదయపూర్వకముగా నిన్ను వెతుకుచున్నారో వారికి ఉదయకాల సమయమందు నీ దర్శనము, ప్రత్యక్షతను అనుగ్రహించండి. వారి పరిస్థితులను మార్చి వారి జీవితంలో మేలు, ఆశీర్వాదాన్ని అనుగ్రహించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్.